హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. ఈరోజు పుదీనా పచ్చడి నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా ప్యాన్ వేడి చేసుకున్నాక నువ్వులు, ధనియాలు, పల్లీలు విడివిడిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని 10 నుంచి 15 పచ్చిమిర్చిని బ్రేక్ చేసుకొని వేసి లైట్గా వేపుకొని తర్వాత 4 కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి 1 స్పూన్ గల్లుప్పు వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన టమాటా పచ్చిమిర్చిల్లో చిన్న నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని అందులో వేసి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ ఉడికిన మిశ్రమాన్ని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. వేరే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనాను వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. పుదీనా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు, ధనియాలు, పల్లీలలో 1 స్పూన్ జీలకర్ర వేసి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఉడికించుకున్న పచ్చిమిర్చి, టమాటాను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిలోనే ఉడికించిన పుదీనాను వేసి మిక్సీ పట్టి కొంచెం సాఫ్ట్గా అవ్వటానికి కొద్దిగా హాట్ వాటర్ను వేసి మిక్సీ పట్టాలి. పుదీనా పచ్చడికి తాలింపు వేసుకొని టిఫిన్లోకైనా భోజనంలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.